పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి ప్రేక్షకులందరికీ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు వాటి పరిష్కారాలు అనే అంశంపై మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ఆరోగ్యరత్న యోగా సుబ్రహ్మణ్యం గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. అసలు ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఎందుకు వస్తుంది సార్? దీనికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన కారణాలు ఏంటంటే, అసలు గ్యాస్ ట్రబుల్ అంటే ఏంటి అంటే, పొట్టలో అంటే డైజెస్టివ్ సిస్టంలో ఉన్నటువంటి, ఇప్పుడు మేజర్ మనకు బాడీలో ఒక 9 మేజర్ సిస్టమ్స్ ఉంటాయి. వాటిల్లో ముఖ్యమైనది డైజెస్టివ్ సిస్టమ్, తర్వాత సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్. సో ఇలా మేజర్ 9 సిస్టమ్స్. వీటిల్లో రీనల్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, ఇట్లా ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నీ ఇంపార్టెంటే, బట్ డైజెస్టివ్ సిస్టమ్ ఇది నోటితో ప్రారంభమై రెక్టం వరకు అనేక రకాలైనటువంటి ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అందులో ఈసోఫేగస్ నుంచి స్టమక్, డియోడినము, చిన్న ప్రేవులు, స్మాల్ ఇంటెస్టైన్స్, తర్వాత పెద్ద ప్రేవులు, లార్జ్ ఇంటెస్టైన్స్, రెక్టమ్. వీటికి అనుసంధానంగా డైజెస్టివ్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేయడం కోసం లివర్ ఉంటుంది. లివర్ ఈజ్ ద హైయెస్ట్ ఎనర్జీ కన్జ్యూమ్ చేసేటటువంటి ఆర్గాన్ అన్నమాట. సో దానికి అనుసంధానించి బైల్ ఉంటుంది. అది హైడ్రోక్లోరిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది. దానికి అనుసంధానించి స్ప్లీన్ ఉంటుంది. దానికి అనుసంధానంగా ప్యాంక్రియాస్ ఉంటుంది. సో ఇవన్నీ ఆర్గాన్స్ కలిపి డైజెస్టివ్ సిస్టంలో ఉంటాయన్నమాట. ఇక్కడ ఏ ఒక్క ఆర్గాన్ అయినా సరే దాని ఫంక్షనింగ్ సక్రమంగా లేకపోతే అక్కడ సమస్య, డైజెస్టివ్ సిస్టంలో సమస్య తలెత్తుతుంది. మామూలుగా ప్రతి ఒక్కరు కూడా డైజెస్టివ్ సిస్టంలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి అని జనరల్గా అంటూ ఉంటారనమాట. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే, వీటికి కారణాలు ఏంటంటే, మెయిన్ కారణాలు ఏంటంటే ఫిజియలాజికల్ ఫంక్షనింగ్ సక్రమంగా లేకపోవడం. డైజెస్టివ్ సిస్టంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ యొక్క ఫంక్షనింగ్ సక్రమంగా లేకపోవడాన్ని డైజెస్టివ్ డిజార్డర్స్ అని చెప్పేసి అని అంటాం. ఆర్డర్గా ఉంటే ఆర్డరు, డిజార్డర్ అయితే డిసీజ్ వస్తుందన్నమాట. సో వీటికి ముఖ్యమైన కారణం ఏంటంటే, సరైన లైఫ్ స్టైల్ లేకపోవడం, సరైన ఎక్సర్సైజు, ఆహార నియమాలు సక్రమంగా లేకపోవడం, ఆహారం తీసుకున్నా కూడా మనకు రసవంతమైన ఆహారం తీసుకోకపోవడం, రకరకాలైనటువంటి జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, అంటే ఒకే ఆయిల్లో కాంచి వేసేటటువంటి బయట తినేటటువంటి చిరుతిండ్లు, పానీపూరి కానీ, ఈ రకరకాలైన సమోసాలు, బజ్జీలు, రకరకాలైన బయట తిండ్లు, ఈ పిజ్జాలు, బర్గర్లు, ఇలాంటి రసహీనమైనటువంటి ఆహారం, మైదాతో చేసినటువంటి పదార్థాలు, ఎక్కువగా పాల పదార్థాలు, ఇవన్నీ మనకు శరీరానికి సరిపడినటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు డైజెస్టివ్ సిస్టంలో డిజార్డర్ ఏర్పడుతుంది. సార్, పాల పదార్థాలు కూడా ఒంటికి పడవంటారు? పాల పదార్థాలు ఒంటికి అంత మంచిది కాదమ్మా. ఎందుకంటే పాల పదార్థాలు డైజెషన్ కావడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మాంసం అత్యంత చెడు ఆహారం అయితే దాని తర్వాత వచ్చేటటువంటి ఆహారం పాలు. కానీ జనరల్గా మజ్జిగ మనం తాగితే గ్యాస్ట్రిక్ కి చాలా మంచిది. మజ్జిగ మంచిదే. ఇక్కడ దేశవాళీ ఆవు పాలు అంటే ఇప్పుడు దొరికేటటువంటి పాలు నేను చెప్పేది 5 వైట్స్ అంటారు కదా, ఇవి డైజెస్టివ్ సిస్టమ్కి అంత మంచిది కాదు. ఈ 5 వైట్స్ ఏంటంటే, వాటిల్లో మొట్టమొదటిగా వచ్చేది పాలు అంటే జెర్సీ ఆవుల నుంచి వచ్చేటటువంటి పాలు. మన నాటు ఆవు పాలు అయితే మంచిదే, నాటు గేదె పాలు అయితే మంచిదే. ఈ జెర్సీ వీటికి సంబంధించి హార్మోన్స్, ఇంజెక్షన్స్ ఇవి వేసి పాలని అధిక ఉత్పత్తి తీయాలని చెప్పేసి అని వాళ్ళు ఎక్కువగా హార్మోన్స్, స్టెరాయిడ్స్ ఇచ్చి తీస్తున్నారు పాలు. ఆ పాలు మంచిది కాదు. మొదటిది పాలు. తర్వాత మైదా కూడా అది అరగని పదార్థం. శరీరానికి ఎటువంటి డైజెస్టివ్ సిస్టమ్ని కొలాప్స్ చేసేటటువంటి వాటిల్లో రెండవది మైదా. మూడోది చక్కెర కూడా
మన డైజెస్టివ్ సిస్టమ్ని కొలాప్స్ చేస్తుంది, గ్యాస్ ఫామ్ అయ్యేటట్లు చేస్తుంది. మూడోది డబుల్ త్రిబుల్ పాలిష్డ్ రైస్, ఇవి. తర్వాత వైట్ ఉప్పు, తెల్లటి ఇలా జారగా జారుతూ ఉంటుంది, వైట్గా ఉంటుంది ఉప్పు. ఈ 5 రకాలైనటువంటి పదార్థాలు మన డైజెస్టివ్ సిస్టమ్ని ఖరాబ్ చేసి వాటిని ఆర్డర్లో లేకుండా డిజార్డర్కి తీసుకొచ్చి గ్యాస్ ట్రబుల్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు షుగర్ కూడా తినకూడదు అని అన్నారు సార్. అంటే ఈ రకంగా మనం చూసుకుంటే స్వీట్స్ కూడా గ్యాస్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి సార్? అవునమ్మా, ఖచ్చితంగా. షుగర్ మనకు తినాలంటే, తీపి పదార్థాన్ని మనం తినాలంటే బెల్లం, అది కూడా ఖచ్చితంగా మనం ఒక ప్రాపర్ వేలో చెరుకు రసాన్ని పాకం పట్టి ఆ పాకాన్ని చిక్కబరిసి చేసేటటువంటి ఒక నార్మల్ ఒక విధానం ఉంది ఆర్గానిక్ వేలో. అలాంటి బెల్లాన్ని వాడుకోవచ్చు. తర్వాత తాటి బెల్లం వాడుకోవచ్చు. ఇంకోటి మిశ్రి అంటారు, కలకండ అంటారు, దాన్ని కండ చక్కెర అని కూడా అంటారు. దాన్ని కూడా మనం వాడుకోవచ్చు తీపికి కావాల్సినటువంటిది. ఓకే సార్. సార్ కొంతమంది ఎలాంటి ఫుడ్ తీసుకున్నా సరే వాళ్ళకి ఏం అవ్వదు సార్. ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం సార్, కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు అన్నట్టు రసవత్తరం లేని ఆహారాన్ని, ఈ పానీపూరీలు ఇవైతే ఏ ఉన్నాయో అవన్నీ సార్, బట్ వాళ్ళు కొంతవరకు బాగానే ఉంటున్నారు కదా సార్. అంటే ఇతరుల్లో కంపేర్ చేసినప్పుడు ఎవరికైతే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుందో, వైటాలిటీ అధికంగా ఉంటుందో, వయసులో ఉంటారో, కొంచెం స్ట్రాంగ్ ఎక్సర్సైజులు ఇట్లా చేసుకుంటూ ఉంటారు, లైఫ్ స్టైల్ బాగుంటుందో, అలాంటి వాళ్ళు ఎప్పుడన్నా అప్పుడప్పుడు తింటే పర్వాలేదు. లేదు, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేదు, ప్రాణశక్తి శరీరంలో తక్కువగా ఉంది, కాస్మిక్ ఎనర్జీ మన సిస్టంలో తక్కువగా ఉంది, అలాంటప్పుడు మన ఆర్గాన్స్ ప్రాపర్గా ఫంక్షనింగ్ చేయడంలో విఫలమవుతూ ఉంటాయి, తద్వారా వస్తూ ఉంటాయి. వాళ్ళు కొంచెం ఆహారపు అలవాట్లు కానీ ఎక్సర్సైజ్ కానీ కొంచెం వాళ్ళకు ఇమ్యూనిటీ కానీ వైటాలిటీ కానీ అధికంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు తిన్నా కూడా ఏమి కాదు. ఓకే సార్. అంటే ఇది ఏజ్ మీద కూడా డిపెండ్ ఏజ్ పైన కూడా ఖచ్చితంగా డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే 30 years వరకు మనం ఏం తిన్నా పర్వాలేదు అంటారు సార్. 30 తర్వాత నుంచి మనం ఇంతవరకు చేసుకొచ్చిన డ్యామేజ్ అంతా ఒక్కసారిగా చూపిస్తుంది అంటారు సార్. ఓకే సార్. సార్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అసలు ఎన్ని రకాలు ఉంటాయి సార్? ఈ గ్యాస్ నేను చెప్పాను కదా, అనేక రకాలైన కారణాలతోటి వస్తుంది. ఉదాహరణకి వాయుతత్వం శరీరంలో అధికమైనప్పుడు, ఇప్పుడు మన శరీరంలో వాత పిత్త కఫ 3 దోషాలు, త్రిదోషాలు అంటారు. ఇప్పుడు వాతం శరీరంలో అధికమైనప్పుడు, వాయురాకాశాల శరీరంలో అధికమైనప్పుడు వాతం యొక్క ప్రకోపం చేత, వాయు ప్రకోపం చేత ఇది ముఖ్యంగా కీళ్ళ వాతం కానీ ఆమవాతం కానీ డైజెస్టివ్ సిస్టంలో వాతం పెరుగుతుంది. అప్పుడు వాతం యొక్క ఇదేంటంటే శరీరాన్ని డ్రై చేసేయడం, వాయువు డ్రై చేస్తుంది, వెట్నెస్ని పీల్చేసుకుంటుంది. అక్కడ నీళ్లు పెట్టి ఫ్యాన్ వేస్తే ఒక అరగంట 15 నిమిషాలు తిరిగిందంటే నీళ్లు ఆవిరైపోతాయి, అంటే సక్ చేసేస్తుంది. సో అదేవిధంగా మన బాడీలో కూడా ఈ మాయిశ్చర్ని సక్ చేసేస్తుంది. తద్వారా బౌల్ మూమెంటు, మన తీసుకున్న ఆహారం ప్రేవుల్లో చక్కగా కదలకుండా స్టాగ్నేట్ అయిపోతుంది. తద్వారా ఈ రకరకాలైన ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్నటువంటి విటమిన్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది చిన్న ప్రేవులకి. సో తద్వారా దాన్ని అరిగించడానికి ఇంకొంచెం ఎక్కువ యాసిడ్ని రిలీజ్ చేయాల్సి వస్తుంది, బైల్ కానివ్వండి, లివర్ కానివ్వండి. సో ఆ యాసిడ్స్ అధికమైనాయంటే అప్పుడు నిదానంగా అల్సర్కి కూడా దారితీయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే ఎప్పుడు కూడా ఈ గ్యాస్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేయకూడదు, దాన్ని జాగ్రత్తగా తొందరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సార్ ఇప్పుడు అన్నారు సార్ బాడీకి డ్రై అయిపోతుందని. మనకి సాధారణం కూడా చర్మం చాలాసార్లు డ్రై అవుతుంది కదా సార్. ఈవెన్ శీతాకాలంలో కూడా మనకి చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. మరి అది ఎలా తెలుసుకుంటాం సార్? ఇది గ్యాస్ తత్వం వల్లే వచ్చిందని. ఇక్కడ వాయుతత్వం శరీరాల్లో 3 రకాలుగా ఉంటాయి. వాతం అధికంగా ఉన్నటువంటి శరీరంలో వాత పిత్త కఫ, ఒక 24 రకాల శరీరాల తత్వాలు ఉంటాయి. వాత ఫస్ట్ హైగా ఉండి, పిత్త మీడియంగా ఉండి, కఫ లోయర్ లెవెల్లో ఉంటుంది కొంతమందికి కఫ హై లెవెల్లో ఉండి, వాత మిడిల్లో ఉండి,
పిత్త లోలో ఉంటుంది, కొంతమందికి పిత్త హై లెవెల్లో ఉండి వాతం మీడియంలో ఉండి కఫ లో లెవెల్లో ఉండి, ఇట్లా రకరకాలైన శరీర తత్వాలు ఉంటాయి. వాళ్ళల్లో వాతతత్వం అధికంగా ఉన్నటువంటి వారి యొక్క శరీరం ఎప్పుడు కూడా డ్రై ఉండడము, శీతాకాలంలో డ్రై అయిపోవడము, ఏ కాలంలో అయినా కూడా వాళ్లకు మోషన్ సరిగా రాకపోవడము, చర్మం పైన ఆరిపోవడం, తడి ఆరిపోవడం, పెదాలు ఆరిపోవడం, ఇలాంటి లక్షణాలు మనం కనుక గమనించినట్లయితే అది వాతం అధికంగా ఉంది ఆ శరీరంలో అని గమనించి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే సమస్యలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు సార్? ఇప్పుడు వాతతత్వం ఉందని తెలిసింది, అప్పుడు మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి సార్? ఇప్పుడు వాతతత్వం అధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఉప్పు తగ్గించేయాలి. మొట్టమొదట ఉప్పుని తగ్గించాలి. మాయిశ్చర్ని అంటే లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్ జ్యూసెస్, తర్వాత వెజిటబుల్ జ్యూసెస్, ఎక్కువగా వాటర్ ఎక్కువగా తీసుకోవడం, అంటే ఎక్కువ మాయిశ్చర్ని ఎక్కువగా పెంచేటటువంటి లిక్విడ్ డైట్ ఎక్కువగా తీసుకోవాలి వాతతత్వం ఉన్నటువంటి వాళ్ళు. సాలిడ్ డైట్ తక్కువ తీసుకొని లిక్విడ్ డైట్ ఎక్కువగా తీసుకుంటే మ్యాక్సిమం బ్యాలెన్స్ అయిపోతుంది. ఇంకా అనేక రకాలైన మెథడ్స్ ఉన్నాయి, ముద్రలు ఉన్నాయి. వాతహర ముద్ర, ఆకాశము వాయువు, ఈ రెండింటిని కలిపి బొటనవేలు మొదటి భాగంలో పెట్టి ఇలా ఈ ముద్ర పెట్టుకుంటే వాతహర ముద్ర అంటారు దీన్ని. ఆటోమేటిక్గా వాయువు తగ్గిపోతుంది. ఎందుకంటే ఇది చూపుడు వేలు వాయువుకి, మధ్య వేలు ఆకాశతత్వానికి, వాయుతత్వం ఆకాశతత్వానికి ప్రతీకలు. ఇది అగ్ని మొదట్లో ఈ రెండు కూడా ఇలా మడిచి పెట్టేసి చేసినామంటే కొద్దిసేపు ఒక 45 మినిట్స్ మెడిటేషన్ చేసేటప్పుడు సో ఆటోమేటిక్గా ఇది తగ్గిపోతుంది, వాతం కంట్రోల్లోకి వస్తుంది. ఇంకా వాతాన్ని తగ్గించుకోవడానికి అనేక రకాలైనటువంటి ఆయుర్వేద మెథడ్స్ ఉన్నాయి. అభ్యంగనం, ఆయిల్ మసాజ్ చాలా ఉత్తమమైనటువంటి మార్గం వాతాన్ని తగ్గించుకోవడం కోసం. ఆయిల్ మసాజ్ అంటే బాడీకి చేయాలా లేకపోతే బాడీకి, మొత్తం టోటల్ బాడీకి. మన వాళ్ళు ఇంతకుముందు మన అమ్మమ్మలు, మన సాంప్రదాయంలోనే వారానికి ఒకసారి అభ్యంగన స్నానం చేయించేవాళ్ళు, తలంటు స్నానం అంటారు. సో మొత్తం ఆయిల్ని బాడీకి అప్లై చేసి ఒక 20 నిమిషాల పాటు ఆగి స్నానం చేయడం, ఇది వారానికి ఒకసారి చేస్తూ వచ్చామనుకోండి వాతం కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో ఇలా అనేక రకాలైనటువంటి మెథడ్స్ ఉన్నాయి. ఆసనాలు, స్లోగా ఆసనాలు చేయడం వలన, ప్రాణాయామాలలోనూ వాయువుని తగ్గించేటటువంటి ప్రాణాయామాలు ఉన్నాయి. సో వాతాన్ని తగ్గించేటటువంటి ప్రాణాయామాలు. సో వాటిని గురువు ఆధ్వర్యంలో సొంతంగా ఏదో వీడియోల్లో చూసి చేయకుండా గురువు ఆధ్వర్యంలో అది ఉత్తమమైనటువంటి అనుభవజ్ఞుడైనటువంటి గైడ్ని పెట్టుకొని ఈ సాధన చేయాల్సి వస్తుంది. సార్ ఒకవేళ గురువు లేకుండా కనుక మనం ఆసనాలు నేర్చుకుంటే ఏమవుతుంది సార్? గురువు లేకుండా ఆసనాలు కానీ, ప్రాణాయామాలు కానీ, ముద్రలు కానీ, ఏ ప్రక్రియ అయినా కూడా గురువు లేకుండా కనుక మనం సాధన చేస్తే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఆసనాలలో నాకు తెలిసి, నా అనుభవంలో చాలామంది ఈ అనేక రకాల దుష్పరిణామాలను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పారు. అతను నాతో పాటు, నేను డిప్లొమా ఇన్ యోగా చేసేటప్పుడు నా క్లాస్మేట్, అతను ఒక టీచర్ అయి ఉండి తెలిసి తెలియకుండా ఒక ఆసనాన్ని వేయడం వలన, అంటే ఎంత వేయాలనో అంత వేయకుండా, ఇక్కడ జోన్లు ఉంటాయి, కంఫర్ట్ జోన్ అని, స్ట్రెయిన్ జోన్ అని, పెయిన్ జోన్ అని. ఆ జోన్లు ఎప్పుడు ఎలా వేయాలి, ఎంతసేపు వేయాలి, ఎలా శ్వాస తీసుకోవాలి, ఎంతవరకు స్ట్రెచ్ చేయాలి అనే దానిపైన, వాళ్ళ శరీర తత్వం పైన ఆధారపడి ఆసనాన్ని చేయాల్సి వస్తుంది. అలా చేయని కారణంగా హెర్నియా వచ్చింది ఆయనకి. హెర్నియా వచ్చి మొదట ఆపరేషన్ చేయించుకున్నాడు, మళ్ళీ రెండోసారి వచ్చింది, రెండోసారి సర్జరీ చేసుకున్నాడు. అది కేవలం నాకు తెలిసి ఉంటే, నాకు కనుక చెప్పనుంటే జస్ట్ ఒక 5 డేస్లో నేను దాన్ని కంప్లీట్గా నయం చేసేవాడిని ఆసనాల ద్వారానే. అందుకని ఆసనాలు ఎప్పుడు కూడా, చాలామందికి అనేక రకాల సమస్యలు వచ్చి ఉన్నాయి. పొరపాటున ఆసనాలు తెలిసి తెలియకుండా చేసిన దానివల్ల దానికి ఒక ప్రాపర్ మెథడ్ ఉంటుంది. సో ఆ మెథడ్ తెలిసిన వ్యక్తి మాత్రమే ఆ సృష్టి క్రమ, శిక్షణ క్రమ, రక్షణ క్రమ, ఆధ్యాత్మ క్రమ, చికిత్సా క్రమ అని 5 క్రమాలు ఉంటాయి ఆసనాలు నేర్పించడంలో.
ఈ ఆసనాలు నేర్పించేటప్పుడు సృష్టి క్రమం ఎవరికి చెప్పాలి, శిక్షణ క్రమం ఎలాంటి వాళ్ళకి చెప్పాలి, రక్షణ ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటూ చెప్పాలి చేయాలి, ఒకవేళ పొరపాటుగా ఏదైనా జరిగితే చికిత్స క్రమంలో ఏ విధంగా వాటిని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావాలి, చివరిలో ఆధ్యాత్మిక క్రమ, ఈ విధంగా స్పిరిచువాలిటీలో ఎట్లా గ్రో అవ్వాలన్నది 5 క్రమాలు ఉంటాయి. ఆ చేసే విధానంలో కూడా కంఫర్ట్ జోన్ అని, స్ట్రెయిన్ జోన్ అని, పెయిన్ జోన్ అని, ఆ జోన్లు అనుసరించి ఎవరికి ఏ విధంగా చెప్పాలన్నది అనుభవజ్ఞుడైనటువంటి ఒక గైడ్ మాత్రమే చెప్పగలడు. ఏ విధంగా అంటే ఆ విధంగా వీడియోల్లో చూసి వాళ్ళ యొక్క శరీర తత్వం ఎలా ఉంటుందో వాళ్ళు ఇలా పశ్చిమోత్తానాసనం అలా వంగిపోతారు, నేను కూడా అలా వంగాలని పెట్టి లాగినామంటే హెర్నియా వస్తుంది, ఇంకోటి వస్తుంది, నడుము నొప్పి వస్తుంది, ఇంకొక రకమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి గురువు లేకుండా ఎటువంటి సాధన చేయకూడదు. ఈవెన్ ప్రాణాయామాలు కూడా ప్రాణాయామ యుక్తేన సర్వరోగ క్షయే భవేత్ అయుక్తేన సర్వరోగ సముద్భవ. యుక్తంగా చేస్తే అంటే ప్రాపర్గా ప్రాణాయామాలు చేస్తే అన్ని రోగాలు పోతాయి, కానీ తప్పులు చేస్తే అనేక రోగాలు పుడతాయని చెప్తున్నారు శాస్త్రకారులు. కాబట్టి గురువు తప్పకుండా ఉండాలి. మీరు చెప్పింది నిజమే సార్. ఇప్పుడు ఏంటంటే మనకి యూట్యూబ్లో చూసేటప్పుడు ఆసనం ఎలా వేయాలనేది డైరెక్ట్గా వాళ్ళు వేసి చూపిస్తున్నారు సార్. దాని స్టార్టింగ్లో మనం ఎలా కూర్చోవాలి, దాన్ని ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్కి తీసుకురావాలి, ప్రిపరేషన్ ఎలా ఉండాలి, అసలు బాడీని ప్రిపేర్ చేసుకోవాలి. ఆసనానికి ముందు సూక్ష్మ వ్యాయామాలు ఉంటాయి, వార్మప్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవన్నీ చేసిన తర్వాత ఆసనానికి పోయేటప్పుడు ముందు సూర్య నమస్కారాలు, ఇంకా అనేక రకాలైనటువంటి పూర్వ ప్రక్రియలు, ఆసన పూర్వ ప్రక్రియ ఉంటుంది, ఆసనానికి తర్వాత అనంతర ప్రక్రియ ఉంటుంది. ప్రీ అండ్ పోస్ట్ ప్రిపరేషన్ ఉంటుంది ఆసనానికి. ప్రతి ఆసనానికి కూడా ఆసనం చేసే ముందు ప్రిపేర్ అవ్వాలి, ఆసనం అయిన తర్వాత రిలాక్స్ అవ్వాలి. సో ఈ రెండూ లేకుండా ఆసనం చేస్తే అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే సార్. సార్ ఒక కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం సార్. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు జానకిరామ్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి జానకిరామ్ గారు, మీ సమస్య ఏంటి? నాదేమండి గ్యాస్ ప్రాబ్లమ్, డైజెషన్ ప్రాబ్లం అండి. ఓకే, ఎన్ని రోజుల నుంచి? డైజెషన్ అయితే ఎట్లా వస్తుంది అంటే ఫ్రీ రాదు, అన్ని గడ్డలు వస్తుంటది, ఫ్రీ రాదు, మోషన్ ఫ్రీ రాదు. ఓకే, దానికి ఏం లేదండి, మీరు ఓ పని చేయండి. నాకు బీపీ షుగర్ ఉందండి, నేను టాబ్లెట్ వాడుకోతా. ఓకే, పర్వాలేదు, మీకు ఏమన్నా ఉన్నాయండి. ఈ గ్యాస్ ప్రాబ్లంకి మీకున్న సమస్యకి చాలా చిన్న సమస్య, అదేం పెద్ద సమస్య ఏం కాదు. త్రిఫలా చూర్ణం బయట దొరుకుతుంది. తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ 3 కలిపిన త్రిఫలాలు అంటారు. త్రిఫలా చూర్ణం అని చెప్పేసి దొరుకుతుంది బయట. త్రిఫలా చూర్ణం రెగ్యులర్గా వాడండి. మార్నింగ్ లేస్తూనే వేడి నీళ్ళల్లో 1 టీ స్పూన్ వేసుకొని కలుపుకొని తాగండి. ఒక 50 ml లేదా 50 to 100 ml నీళ్ళల్లో 1 టీ స్పూన్ వేసుకొని కలుపుకొని తాగండి పొద్దున లేస్తూనే. ఒకటి, రాత్రి పడుకునేటప్పుడు కూడా అదే విధంగా వేడి నీళ్ళలోనే తిన్న తర్వాత పడుకునే ముందు 1 టీ స్పూన్ నీళ్ళలో వేసుకొని త్రిఫలా చూర్ణం వేసుకొని తాగండి. ఈ విధంగా మీరు ఒక వారం రోజులు చేసినారంటే మీకు అది మోషన్ ఫ్రీ అయిపోతుంది, కంప్లీట్గా ఆరోగ్యం, డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా తయారవుతుంది. మీరు అదే ఈ త్రిఫలా చూర్ణాన్ని వాడండి. కరక్కాయ ఆకలిని పెంచుతుంది. సో దీన్ని మీరు ఒక 40 రోజుల వరకు వాడచ్చు. ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. దీంట్లో ఒక 20 రోజుల నుంచి 40 రోజుల వరకు వాడండి త్రిఫలా చూర్ణాన్ని, మీ సమస్య తగ్గిపోతుంది. ఇంకా అవసరమైతే మీరు ఎక్సర్సైజ్, సూర్య నమస్కారాలు, కొన్ని ఆసనాలు, జాను శీర్షాసనం, పశ్చిమోత్తానాసనం, పవనముక్తాసనం, తర్వాత భుజంగాసనం, ధనురాసనం, ఇలాంటి ఆసనాలు పొట్టకు మసాజ్ కలిగించే ఆసనాలను చేయండి. మీకు మీ సమస్య తగ్గిపోతుంది, కాన్స్టిపేషన్ కూడా తగ్గిపోతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే సార్ నెంబరు, నేమ్ అలాగే స్క్రోల్ అవుతూ ఉంటుందండి ప్రోగ్రామ్ అయ్యేంత వరకు. మీరు ఆ నెంబర్ తీసుకొని సార్ని పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చండి. త్రూ వీడియో కాల్ ద్వారా కూడా మీరు సార్తో మాట్లాడచ్చండి. సార్ ఒక కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడాలి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
హలో హలో, నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు బాగారెడ్డి సార్, సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్తో. నమస్కారం సార్. నమస్కారం అండి బాలారెడ్డి గారు, చెప్పండి మీ సమస్య ఏంటి? సార్ నాకు మార్నింగ్ లేవడం తోటే తెమడ వస్తుంది సార్. తెమడ అంటే కఫం కదా. తర్వాత ఒక అరగంట వరకు వస్తా ఉంటది, ఉమేయాల్సి వస్తుంది. తర్వాత భోజనం తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ 20 నిమిషాల దాకా వస్తూనే ఉంటుంది, ఉమ్మవలసి వస్తుంది. టెస్ట్ చేయించిన టీబీ గిట్ ఏమైనా ఉందంటే ఏమీ లేదని చెప్తారు జవాబు. మరి ఏమి ఆహారంలో ఏమైనా మార్పులు చేసుకోవాలన్నా ఎట్లా చేయాలి అనేది మీ సలహా కొరకు నేను ఫోన్ చేసిన సార్. మీ వయసు ఎంత అండి? 72, 72 సంవత్సరాలు. ఓకే, మీరేమన్నా స్మోక్ చేస్తారా? ఏం చేయ, డ్రింక్ చేయ, స్మోక్ చేయ, ఏం చేయ సార్. అయితే మీరేం చేస్తారంటే వమన దౌతి అని ఒక ప్రక్రియ ఉంటుంది, చాలా సింపుల్. అది భోజనం చేసిన ప్రతిసారి కూడా మీరు నీళ్లు నోట్లోకి తీసుకొని పైకి తలపైకి ఎత్తి గలగరించి అని గలగరించి ఊసేసేయండి. ఒక 3-4 టైమ్స్, ఒక 5 టైమ్స్ అట్లా చేయండి. మామూలుగా మార్నింగ్ లేచినప్పుడు మీకు వస్తూ ఉంది కదా, ఆ విధంగా పళ్ళు తోముకున్న తర్వాత ఆ ప్రక్రియ చేయండి. తర్వాత కపాల రంధ్ర దౌతి అని వేల్ని ఇలా పెట్టేసి ఆ కపాల రంధ్రం ఇట్లా పైన పండ్లకు మధ్య భాగంలో ఇలా అలా చేస్తూ కఫం వస్తుంది, దాన్ని తీసేసేయండి. పండ్ల మధ్యలో బొటన వేలుని ఇలా అలా చేయండి. తర్వాత ఈ 2 వేళ్ళని నాలుగు పైన బాగా రుద్ది ఆ తెల్లటి లేయర్ని తీసేసేయండి. బాగా ఒకవేళ కఫం వచ్చినా కూడా ఆ కఫం బయటికి తీసేసేయండి. సో ఈ ప్రక్రియలు చేయండి, మీకు తగ్గిపోతాయి, మీకు అది నార్మల్ అవుతుంది. ఒకవేళ కాలేదంటే నాకు కాల్ చేయండి, నా ఫోన్ నంబర్ తీసి పెట్టుకొని. ఇదే నంబరా స్క్రీన్ మీద? స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది సార్. ప్రోగ్రామ్ అయ్యేంత వరకు సార్ నంబర్ వేస్తూనే ఉంటాం సార్, మీరు ఒకసారి గమనించి దాన్ని నోట్ చేసుకొని సార్ని సంప్రదించవచ్చు సార్. తర్వాత త్రిఫలా చూర్ణం, ఇప్పుడు మీరు ఆ కఫం బెల్లం కానీ తేనె కానీ ఆ కఫాన్ని తగ్గిస్తాయి. మీరు ఆహారం తిన్న తర్వాత కొంచెం ఇంత ముక్క బెల్లం నోట్లో వేసుకోండి. ప్రతి అన్నం తిన్న తర్వాత కొంచెం బెల్లం తీసుకోండి, బెల్లం కానీ తేనె కానీ. ఈ 2 ఉదయాన్నే లేస్తేనే బెల్లం కానీ తేనె కానీ కొంచెం తిన్నారంటే కఫాన్ని హరించి కరిగించి బయటికి పంపించేస్తుంది. సో ఇంకా చాలా ప్రక్రియలు ఉన్నాయని ప్రస్తుతానికి ఇవి చేయండి. మీకు ఏదైనా ఎంతవరకు గుణం కల్పించిందో దాన్ని బట్టి మీకు తగ్గితే తగ్గింది, లేదంటే నాకు కాల్ చేయండి, నేను దానికి సంబంధించిన ఏదైనా కంప్లీట్ రెమెడీ నేను చెప్తాను. అన్ని ఇంకా కొన్ని విషయాలు తెలుసుకొని. అయితే గర్వం చేయడానికి నీళ్ళు ఎన్నిసార్లు తీసుకొని ఉమ్మాలి సార్? ఒక 5 సార్లు మ్యాక్సిమం చేయండి చాలు. 3 నుంచి 5 సార్లు. 3 నుంచి 5 సార్లు చాలు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ మీరు చెప్తున్నారు నాలుక మీద ఒక 2 వేలతో పెట్టి ఇలా. మనం జనరల్గా మార్నింగ్ బ్రష్ చేసేటప్పుడు టంగ్ క్లీనర్ కూడా చేస్తాం కదా సార్. టంగ్ క్లీనర్ అనేది మనది కాదమ్మా, మనది కాదు. అది మనం దిగుమతి చేసుకున్నది టంగ్ క్లీనర్. టంగ్ క్లీనర్ మన వేళ్లతోటి శుభ్రంగా మనం తేనె పూసి వేళ్ళకి శుభ్రంగా చేసినామంటే, మసాజ్ చేసినామంటే నాలుక పైన కట్టినటువంటి ఆ డస్ట్ అంతా కూడా, ఆ లేయర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. డైజెస్టివ్ సిస్టంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ లేయర్ వస్తుంది. సో కఫం అధికమైనప్పుడు కూడా ఆ లేయర్ వస్తుంది, పిత్తం అధికమైనప్పుడు కూడా లేయర్ వస్తుంది. కానీ ఇప్పుడు ఆయనకి ఎందుకు చెప్పానంటే కఫము గొంతులో ఉన్నప్పుడు ఇలా చేయడం వలన కఫం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది పొద్దున్నే. ఇప్పుడు టంగ్ క్లీనర్తో చేయడం వల్ల ఏమవుతుంది, అది ఇవి ఉంటాయి చిన్న రుచిని తెలియజేసేటటువంటి ఇవి ఉంటాయి, అవి డ్యామేజ్ అవుతాయి. సో టంగ్ క్లీనర్ని వాడడం మంచిది కాదు మన ఆరోగ్యానికి. నాలుకకి టంగ్ క్లీనర్ మంచిది కాదు. మరి ఎలా క్లీన్ చేయాలి సార్? వేళ్ళతోటి 2 వేళ్ళతోటి, ఈ 2 వేళ్ళు లేదంటే ఈ 2 వేళ్ళు తీసుకొని నీట్గా రుద్ది క్లీన్ చేస్తే ఈజీగా పోతుంది. మీరు ఒకసారి వేళ్ళతోటి రుద్ది చూడండి. ఒకసారి రోజు టంగ్ క్లీనర్తో వాడుతున్నారు కదా, టంగ్ క్లీనర్తో చేసుకొని నాలుగుని చూడండి, అద్దంలో చూసుకోండి ఎంతవరకు శుభ్రమైందో చూసుకోండి. అదే వేళ్ళని వాడండి, ఒక 2 నిమిషాలు, 1 నిమిషం పాటు బాగా నాలుగు పైన రుద్దండి.
అప్పుడు చూసుకోండి అద్దంలో నాలుక అప్పుడు శుభ్రంగా క్లీన్ అయిందా, టంగ్ క్లీనర్తో శుభ్రంగా క్లీన్ అయిందా, 2 వేళ్లతోనే శుభ్రంగా క్లీన్ అయిందా, మీకు మీరే అనుభవంలోకి మీ ఎక్స్పీరియన్షియల్గా మీరు తెలుసుకుంటారు. ఏది బెటర్ అనిపిస్తే అది వాడండి. యాక్చువల్లీ చిన్నపిల్లలకి మీరన్నట్టే చేస్తారు సార్, నెలల పిల్లలకి ఇలానే ఎవరికైనా అదే బెటర్. ఓకే సార్. సార్ ఇప్పుడు సూర్య నమస్కారాలు అన్నారు కదా సార్ ఇందాక, అంటే సూర్య నమస్కారాల్లో కూడా చాలా రకాలు ఉంటాయంట కదా సార్? అమ్మ సూర్య నమస్కారాలు ఇప్పుడు యోగాభ్యాసం లేకపోతే మన వయసును బట్టి, శరీరం యొక్క శక్తి సామర్థ్య ఎనర్జీని బట్టి, స్ట్రెంగ్త్ని బట్టి మనము ప్రక్రియల్ని చెప్పాల్సి వస్తుంది. అందరికీ సూర్య నమస్కారాలు పనికిరావు, అన్ని ఏజుల వాళ్ళకి సూర్య నమస్కారాలు పనికిరావు. సూర్య నమస్కారాలు చేయాలంటే ఒక పద్ధతి ప్రకారం చేయాలి. అందులో కూడా 9 స్టెప్పులు ఉన్నాయి, 12 స్టెప్పులు, 20 స్టెప్పులు, 40 స్టెప్పులు, 60 స్టెప్పులు, డైనమిక్ యోగా అని, పవర్ యోగా అని అనేక రకాల విన్యాసాలు. అవి స్ట్రెంగ్త్ పెంచుకోవడం కోసం విన్యాసాలు. సూర్య నమస్కారాలు అందరికీ అదొక అలవాటు అయిపోయింది. సూర్య నమస్కారాలు చేయండి, యోగా అంటే సూర్య నమస్కారాలు వచ్చి నాకు అంటూ ఉంటారు. ఏంటి సూర్య నమస్కారాలు అసలు అనేది వాళ్ళకు ప్రాపర్గా తెలియదు. కాబట్టి అందుకనే సూర్య నమస్కారాలు అనేటివి ఎవరికి ఏ విధంగా చెప్పాలి, ఎన్ని స్టెప్పులు కలపాలి, అనేక రకాలైన ఆసనాలు కలిపి చేస్తారు సూర్య నమస్కారాల్లో. ఎవరికి ఏ ఆసనాన్ని కలిపి చేపించాలన్నది ఇక్కడ తెలిసినటువంటి అనుభవజ్ఞుడైనటువంటి గైడ్ని ద్వారా ఆధ్వర్యంలో కనుక చేస్తే సూర్య నమస్కారాలే కాదు, యోగాభ్యాసం అన్నది అతి ఉత్తమమైనటువంటి బాడీ ఎక్సర్సైజ్, ఆసనాల అభ్యాసం అనేది. కాబట్టి సూర్య నమస్కారాలు కానీ, ఆసనాలు కానీ, ప్రాణాయామాలు కానీ ఖచ్చితంగా మనకు an appropriate technique for an appropriate person in an appropriate manner. ఏదో ఒక టెక్నిక్ సూర్య నమస్కారాలు అనుకోండి, అప్రోప్రియేట్ టెక్నిక్. ఆ సూర్య నమస్కారాల్లో మనకు ఏది అప్రోప్రియేట్, ఏది మనకు అనుకూలంగా ఉంటుంది, ఆయా ఆసనాలను కలిపి తయారు చేయాలి, డిజైన్ చేయాలి సూర్య నమస్కారాలని. డిజైన్ చేసిన సూర్య నమస్కారాలని ఎవరికి ఏ పర్సన్కి అప్రోప్రియేట్గా ఉంటుందో వాళ్ళకి చెప్పాలి. ఎట్లా చెప్పాలి? ఇన్ అన్ అప్రోప్రియేట్ మేనర్, అంటే తగిన విధంగా ప్రాపర్గా చెప్పాలి. అప్పుడు అది ఫలితాన్ని ఇస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇన్అప్రోప్రియేట్ వేలో చెప్పేటటువంటి సాధన ఏదైనా సరే యోగ సాధనలో, యోగాభ్యాసంలో ఆ దుష్ఫలితాన్ని ఇస్తుంది. సత్ఫలితం కంటే కూడా ఎక్కువ దుష్ఫలితాన్ని ఇస్తుంది. ఓకే సార్. సార్ ఒక కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి, చేంగుర్తి. మీ పేరు మేడం? వరలక్ష్మి. సరే మేడం, మీ సమస్య ఏంటో సార్తో చెప్పండి. చెప్పండి అమ్మా వరలక్ష్మి గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా, చెప్పండి మీ సమస్య ఏంటి? సార్ నాకు మలబద్ధకం ఉంది సార్. మీ వయసు ఎంతమ్మా? 53 సంవత్సరాలు సార్. అయితే దేవి నొప్పి ఉంటుంది సార్, అసలు పొట్టప్పుడు అదేం ఉండదు, కడుపులు నొప్పి అసలు రానే రా సార్. ఓకే, ఇప్పుడు మలబద్ధకానికి చెప్తాను వినండి. మలబద్ధకానికి అత్యంత ఉత్తమమైన ఆయుర్వేద మూలిక వైద్యంలో ఏమి ఉందంటే త్రిఫలా చూర్ణం అమ్మ, బాగా పనిచేస్తుంది. అన్నిటికంటే కూడా చాలా రకాలు ఉన్నాయి. త్రిఫలా చూర్ణం పనిచేయనప్పుడు ఇప్పుడు భాస్కరణ లవణం ఉంది, తర్వాత డైజెస్టివ్ డిజార్డర్స్కి దశమూలారిష్ట అని రకరకాలైనవి ఉన్నాయి. ముఖ్యంగా త్రిఫలా చూర్ణాన్ని మనకు ఉత్తమమైనటువంటి మలబద్ధకాన్ని తొలగించేటటువంటి ఉత్తమమైన ఔషధం త్రిఫలా చూర్ణం. అందులో కరక్కాయ ఉంటుంది, తానికాయ ఉంటుంది, ఉసిరికాయ ఉంటుంది. మీరు బయట ఆయుర్వేద షాపులో దొరుకుతుంది, త్రిఫలా చూర్ణం అని అడగండి. అది ఉదయాన్నే లేస్తూనే ఒక టీ స్పూన్ చూర్ణాన్ని ఒక 100 ml వాటర్లో కలిపి, ఒక అర గ్లాసు నీళ్ళల్లో కలిపి తాగండి పొద్దున్నే, వేడి నీళ్ళల్లో, అంటే గోరువెచ్చటి నీళ్ళల్లో. తర్వాత రాత్రి పడుకునే ముందు, ఆ భోజనం అంతా అయిపోయిన తర్వాత పడుకుని ఇంకా మంచం మీద పడుకుంటాం అనేటప్పుడు సేమ్ అదే విధంగానే గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక టీ స్పూన్, ఒక 100 ml 100 గ్రాముల 100 మిల్లీగ్రాముల నీళ్ళల్లో ఒక టీ స్పూన్ త్రిఫలా చూర్ణాన్ని వేసుకొని కలుపుకొని తాగి పడుకోండి.
సార్ అలా ఒక వారం రోజులు చేస్తే మీకు మలబద్ధకం తగ్గిపోతుంది. సార్ నాకు కేరళ వాతం వచ్చింది సార్, ఆ. మందులు వాడుతున్నాను, మరి అది వాడితే ఏం కాదా? దానికి ఇది టానిక్ లాగా పనిచేస్తుందమ్మా. దీన్ని త్రిఫలా చూర్ణాన్ని మందు అనడం కంటే టానిక్ అనడం ఇంకా బాగుంటుందేమో. ఎందుకంటే అందులో 18 రకాల సూక్ష్మ పోషక పదార్థాలు ఉంటాయి, 18 టైప్స్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. సో మీరు ఎటువంటి మందు, ఏ మందులు దేనికి వాడుతూ ఉన్నా కూడా త్రిఫలా చూర్ణం వాడడానికి ఎటువంటి మీకు అభ్యంతరం లేదు. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. వాడుకోండి, తగ్గిపోతుంది అమ్మా. ఇంక మీకేమన్నా ఇంకా ఫర్దర్గా డీటెయిల్డ్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నంబర్ తీసుకొని కాల్ చేయండి. మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఇస్తాను, మీకు చెప్తాను. ఓకే అండి, విన్నారు కదండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అయితే ఇప్పుడు సూర్య నమస్కారాలు మనకి వాళ్ళ శరీర తత్వం చూసి తెలిసిపోతుందా సార్? వాళ్ళకి ఇవి సూట్ అవుతాయి, ఇవి చెప్పచ్చు, ఇవి చెప్పకూడదు అని? ఇప్పుడు ఒక సూర్య నమస్కారాలే కాదమ్మా, ఆసనాలు కానీ ప్రాణాయామాలు కానీ యోగ ప్రక్రియలు ఏవైనా సరే ఆ రోజుల్లో గురువులు వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని, మనస్తత్వాన్ని, వాళ్ళ ఆలోచన విధానాన్ని, వాళ్ళ ఎమోషనల్ కెపాసిటీని, వీటన్నింటినీ బేస్ చేసుకుని వాతపిత్త శరీర తత్వాన్ని, దోషాలు, సో ఇవన్నింటినీ బేస్ చేసుకొని వాళ్లకు సాధన అనేది ఇవ్వాలి. ఒక సూర్య నమస్కారాలు అనేది కాదు, ఏ ప్రక్రియ అయినా కూడా యోగ ప్రక్రియలలో శరీరతత్వము, మనస్తత్వము, ఎమోషనల్ తత్వము, వాళ్ళ యొక్క యాక్టివిటీ ఎలా ఉంది అంటే వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్, వాళ్ళ ఆరా ఎలా ఉంది, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వైటాలిటీ, ప్రాణశక్తి ఎంతవరకు ఉంది, ఈ 4ంటిని బేస్ చేసుకొని సాధన చెప్పేవాళ్ళు. అలాగే చెప్పాలి. మనకు నచ్చిన విధమైనటువంటి సాధనను ఎన్నుకొని చేస్తే దుష్ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ గ్యాస్ ట్రబుల్ అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఆహార నియమాలు, దానికి సంబంధించినటువంటి ఆసనాలు, దానికి సంబంధించినటువంటి ప్రాణాయామాలు మాత్రం చెబుతూ దానికి సంబంధించినటువంటి ఆలోచన విధానాన్ని కూడా మార్చుకునేటటువంటి అవకాశాన్ని వాళ్లకు ఇవ్వాలి, మార్చుకోవాలని సలహా ఇవ్వాలి. ఎమోషనల్గా వాళ్ళు ఉండేటటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ ఎమోషన్స్ను కూడా బ్యాలెన్స్ చేసుకోమని సలహా ఇవ్వాలి. ఈ 5 రకాలైనటువంటి సలహాలు మనం కనుక ఒక ప్రాపర్ గైడ్ ఈ విధమైనటువంటి సలహాలు ఇచ్చి ఒక వ్యాధిగ్రస్తుడిని మళ్ళీ ఆరోగ్యవంతంగా తయారు చేస్తారు. ఓకే సార్. సార్ ఒక కాలర్ ఉన్నారు సార్, వాళ్ళతో మాట్లాడండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో మేడం. నమస్తే మేడం, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మా పేరు మంజుల, సిద్దిపేట నుండి మాట్లాడుతున్నాను. ఓకే అండి, మీ సమస్య ఏంటో సార్తో చెప్పండి. హలో అమ్మా, చెప్పండి అమ్మా మంజుల గారు, మీ సమస్య ఏంటి? అది మా బాబు 12 years ఉంటాడండి. ఓకే, మార్నింగ్ లేవగానే తుమ్ముతుంటాడండి బాగా. ఓకే, ఎంత 12 సంవత్సరాలన్నారమ్మా? 12 సంవత్సరాలు ఉంటాయండి. అయితే వెయిట్ కూడా ఉంటాడండి బాబు. ఓకే, కఫతత్వం ఆ అబ్బాయిలో అధికంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ తుమ్ములు రాబోయే రోజుల్లో సైనసైటిస్గా డెవలప్ అవుతుంది. ఇది ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ ఉన్నట్టుంది. ఎక్కువగా తుమ్ముతూ ఉంటే డస్ట్ ఎలర్జీ ఉంటుంది. ఎక్కువగా జలుబు చేస్తూ ఉంటుందమ్మా సంవత్సరంలో ఒక 2-3 సార్లు అట్లా? జలుబు వస్తుంటది అప్పుడప్పుడు. సో చిన్నప్పుడు బాగా వచ్చేది, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. కాబట్టి వీక్ గా ఉండేవాడు చిన్నప్పుడు, హాస్పిటల్ కి వెళ్ళేవాళ్ళు. సో మీకు మీ అబ్బాయికి ఏంటంటే ఈ కఫతత్వం అధికంగా ఉన్నట్టుంది. సో దానికి కఫాన్ని తగ్గించుకోవడానికి మీరు ఏం చేస్తారంటే ఆ అబ్బాయికి ఈ యొక్క జలనేతి సూత్రనేతి అని యోగ ప్రక్రియల్లో ఒక టెక్నిక్ ఉంది. జలనేతి అంటే నేతి క్రియ అని 6 క్రియలు ఉంటాయి, షట్కర్మలు అని ఉంటాయి హఠయోగంలో. దౌతిర్బస్తి తదా నేతి లౌలికి త్రాటకం తదా కపాలవాది చైతాన్ని షట్కర్మాన్ని సమాచరేత అంటారు. 6 ప్రక్రియలని. వాటిల్లో జలనేతి సూత్రనేతి ఇవి 2 కనుక నేర్పిస్తే భవిష్యత్తులో ఎప్పుడు కూడా జలుబు చేయడం కానీ, ఈ అలర్జీ కానీ, సైనసైటిస్ కానీ అలా ఇది ఏమవుతుందంటే ఫస్ట్ అలర్జీతో స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత సైనసైటిస్గా మారుతుంది. ఇక్కడంతా స్టాగ్నెట్ అయిపోతుంది, అంతా కూడా ఆ ఫ్లమ్ అంతా కూడా సాలిడ్గా మారిపోతుంది. తద్వారా ముక్కులు బిగుచుకుపోతాయి, శ్వాస సక్రమణ అదేనమ్మా. సో ఆ తర్వాత
ఒక్కోసారి యాంగ్జైటీ రావచ్చు, ఒక్కోసారి డిప్రెషన్ రావచ్చు. విపరీతమైన కోపం వస్తుంటది అప్పుడప్పుడు, ఏ పని చెప్పినా కోపానికి వస్తుంటాడు. అందుకనేమో మీరు నా నంబర్ తీసుకోండి, మీరు కాల్ చేయండి. మీ అబ్బాయికి ఖచ్చితంగా నేతి క్రియలు నేర్పించాలి, కొన్ని రకాల బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేపియాలి, చేపిస్తాను నేను, తగ్గిపోతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఇవి తినచ్చు ఇవి తినకూడదు అని ఏమైనా ఉంటుందా? వాతతత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా గ్యాస్ అనేది వస్తుంది అని అన్నారు. సో అలాంటప్పుడు మనం ఫుడ్ ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు? ఇందాక మీరు స్టార్టింగ్లో కూడా అన్నారు రసవత్తరమైన ఆహారం తీసుకోవాలి. అసలు ఏంటి ఆ రసవత్తరమైన ఆహారం? ఇక్కడమ్మా వాతాన్ని అధికంగా పెంచేటటువంటిది, అంటే డైజెషన్కి ఈజీ డైజెషన్ ఫుడ్ తీసుకోవాలి. కొంచెం కఠినంగా అరిగేటటువంటి పదార్థాలను తీసుకోకూడదు. కఠినంగా అరిగేటువంటి పదార్థాలు అధికమైనటువంటి కార్బోహైడ్రేట్స్, అధికమైనటువంటి ప్రోటీను, పులుపు పదార్థాలు, తర్వాత ఎక్కువగా అధికంగా గురుత్వం ఉండేటటువంటి ఆహారం అంటారు ఆయుర్వేదంలో. లఘు ఆహారం, గురు ఆహారం. ఇక్కడ గురుత్వం ఉంటే ఎక్కువసేపు అరగవయి, అధికంగా వాటిని బ్రేక్ చేయడానికి మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా టైం పడుతుంది. అలాంటివి కాకుండా ఈజీ డైజెస్టెడ్ ఫుడ్ని తీసుకోవాలి. ఫుడ్ని వాటిలో మనం ముఖ్యంగా చెప్పుకుంటే ఇప్పుడు అన్ని లీఫీ వెజిటబుల్స్ తీసుకోవచ్చు, కూరగాయలు దాదాపు అన్నీ తీసుకోవచ్చు. పండ్లలోకి వచ్చేటప్పటికి కొంచెం ప్రస్తుతానికి తక్కువ, అరటిపండు తక్కువ తీసుకోవాలి, అధికంగా తీసుకోకూడదు. అధికంగా పులుపునిచ్చేటటువంటి పదార్థాన్ని, అంటే సార్ యాపిల్, సార్ మరి యాపిల్ తీసుకోవచ్చు. మరి అది కూడా సిట్రస్ జాతే కదా సార్? సిట్రస్ జాతి అయినా కూడా యాపిల్, అంటే ఏదైనా కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి ఫ్రూట్స్ని. తర్వాత కాయగూరలు, ఇప్పుడు దుంపలు కాకుండా కాయలు, చెట్లకు కాసే కాయలు, ఆకులు, తీగలకు కాసే కాయలు తీసుకోవచ్చు. పండ్లను కూడా తీసుకోవచ్చు, కానీ మరీ ఎక్కువ పులుపునిచ్చేటటువంటి కాకుండా మీడియం టేస్ట్ ఉన్నటువంటి పండ్లు అన్నీ కూడా తీసుకోవచ్చు. ఈ పండు తినకూడదన్న రిస్ట్రిక్షన్స్ ఏం లేదు గ్యాస్ ట్రబుల్కి సంబంధించి. మరీ అధికంగా పులుపు ఉన్నటువంటి కాకుండా, ఎక్కువ గురుత్వం ఉన్నటువంటివి కాకుండా, నార్మల్గా ఉండే మనకు దొరికేటటువంటి సీజనల్ ఫ్రూట్స్లో అన్నీ తినచ్చు. అధికంగా కాకుండా అతి సర్వత్రా వర్జయేత్ ఫ్రూట్స్. ఇంకా ఎక్కువగా అరగకుండా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఇప్పుడు మాంసాన్ని తీసుకోకూడదు. గుడ్లు, కుక్కుటాండం గురుతరం, కఫ శుక్లవర్ధకం. సో కుక్కుటాండం కూడా గురుతరం, అది ఎగ్ కూడా తీసుకోకూడదు. ఈజీ డైజెస్టెడ్ ఫుడ్ని తీసుకుంటూ గోధుమలు కానీ, బార్లీ కానీ, రైస్ కానీ కొంచెం తక్కువ మోతాదులో తీసుకుంటూ, కూరలు ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటే మనకు గ్యాస్ ట్రబుల్ నిదానంగా పోతుంది. మజ్జిగ అనేది కొంచెం పల్చటి మజ్జిగలో కొంచెం తిరగబాతులాగా వేసి, పోపులాగా వేసి ఆ మజ్జిగను తీసుకోవచ్చు. లేదు పల్చటి మజ్జిగను కూడా వాడచ్చు, గ్యాస్ ట్రబుల్కి ఇబ్బంది ఏం లేదు. కానీ పాలు పదార్థాలని వాడకూడదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 వైట్స్ని వాడకూడదు. ఇవి పక్కన పెడితే ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్, ఆసనాలు చాలా ఇంపార్టెంట్. సూర్య నమస్కారాలు, ఓకే, సూర్య నమస్కారాలకు ఒక తక్కువ సమయాన్ని ఇచ్చి ఒక 2-3 రౌండ్లు సూర్య నమస్కారాలు చేసుకొని, ముఖ్యంగా పవనముక్తాసనము, పవనముక్తాసన ప్రక్రియ ఉంది. తర్వాత ధనురాసనం, తర్వాత ఏకపాద ఉత్తానాసనం, ద్విపాద ఉత్తానాసనం, తర్వాత మర్కటాసనం, తర్వాత సేతుబంధాసనం, తర్వాత ద్విపాద పవన్ముక్తాసనం చెప్పినాం, తర్వాత భుజంగాసనం, శలభాసనం, తర్వాత కూర్చొని వక్రాసనం, అర్ధమచేంద్రాసనం, తర్వాత జానుశీర్షాసనం, పశ్చిమోత్తనాసనం, పూర్వోత్తనాసనం, ఉష్ట్రాసనం, శశాంకాసనం, ఇవే సుప్త వజ్రాసనం చేయగలిగిన వాళ్ళు, శంఖాసనం, ఇలా చేయగలిగే ఆసనాలన్నీ చేయొచ్చు. తర్వాత నిలబడే ఆసనాలు తాడాసనం, తర్వాత వృక్షాసనం, తర్వాత తిరియక్ తాడాసనం, అర్ధకటి వక్రాసనం, అర్ధచక్రాసనం, పాదహస్తాసనం, ఇవన్నీ కూడా కటివక్రాసనం, ఇవన్నీ కూడా మనకు డైజెస్టివ్ సిస్టమ్ పైన పనిచేస్తాయి. సో అలాగే పరివృత్త త్రికోణాసనం, పార్శ్వకోణాసనం, ఇలా వాళ్ళు ఏ ఆసనాలను అయితే చేయగలుగుతారో అటువంటి ఆసనాలని మెల్లమెల్లగా స్లోగా గురువు ఆధ్వర్యంలో
ఈ ఆసనాలను సాధన చేస్తే గ్యాస్ ట్రబుల్ ఇలా పోతుంది, ఇట్లా చిటికలో పోతుంది. కరెక్ట్గా ఒక 10 days ప్రాక్టీస్ చేస్తే, ఒక 1 week ప్రాక్టీస్ చేస్తే మొత్తం సెట్ అయిపోతుంది. దానికి అనుగుణంగా అధికంగా కరెక్ట్గా నిద్రపోవాలి. స్లీపు తక్కువ లేకుండా ఎక్కువ లేకుండా చూసుకోవాలి. తర్వాత ఆలోచనలు, టెన్షన్ ఎక్కువగా, భవిష్యత్తు ఆలోచనలు ఎక్కువ చేయకూడదు. ఎక్కువగా భవిష్యత్తు భయాలు, యాంగ్జైటీ ఉండకూడదు. డిప్రెసివ్ థాట్స్ కూడా ఉండకూడదు. థాట్స్ని ప్రాపర్గా పెట్టుకోవాలి. ఓకే సార్. సార్ ఒక కాలర్తో మాట్లాడతాం సార్. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో హలో, నమస్తే అండి. ఏం నమస్తే మేడం, మీరు నమస్కారాలు పెట్టి 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 నా చెవు పోతుంది ఇక్కడ. సార్ చెప్పండి సార్. మీకు ఎన్నిసార్లు చెప్పాలి మేడం, కనెక్షన్ ఇవ్వండి అంటే. సార్ ఓకే సార్, మీ సమస్య ఏంటో చెప్పండి సార్. చెప్పండి సార్. నమస్కారం మేడం. ఇప్పుడు చెప్పండి సార్. మీరు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి. మేడం నేను ఇదో సార్ చెప్పండి సార్. మేడం సార్ చెప్పండి సార్. మేడం సార్ మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు సార్. ఇదో నా పేరు కృష్ణ మేడం. చెప్పండి సార్. చెప్తున్నాను మేడం, చెప్తున్నా. ఇప్పుడు నా పేరు కృష్ణ గౌడు. మీ సమస్య ఏంటో చెప్పండి సార్. నా సమస్య. డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి కృష్ణ గౌడ్ గారు, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు హెర్నియా ఉంది సార్. హెర్నియా? అవును సార్, హెర్నియా ఉంది. దానికి ఒక యోగా మాస్టరు నౌకాసనం ఏమని చెప్పినాడు, అది చేస్తున్నాను. చేయొద్దండి. నౌకాసనం చేస్తే పెరుగుతుందండి, హెర్నియా పెరుగుతుంది. నౌకాసనం పెరుగుతుందంటారా? పెరుగుతుంది. ఎవరో ఏదో చెప్పారని కాదు, యోగా మాస్టర్ చెప్పినాడు అనుకోండి సార్. ఇప్పుడు నాకు హెర్నియా తగ్గడానికి యోగాసనాల్లో ఏదైతే బెటర్ సార్ చెప్పండి. మీరు హెర్నియా మీ సమస్య పరిష్కారం దగ్గరుండి చేపించాలండి. నేనేదో ఒక ఆసనాన్ని చెప్పి ఆ ఆసనాన్ని సక్రమంగా చేయక అది ఇంకా సమస్య పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. మీరు నా నంబర్ తీసుకోండి, మీకు ప్రాపర్గా నేను వీడియో కాల్లో మీకు చెప్తాను, ఏ ఆసనాలు ఎలా చేయాలనో చెప్తాను. దాన్ని బట్టి మీరు ఆపరేషన్ లేకుండా దాన్ని సెట్ చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. నా నంబర్ తీసుకోండి, స్క్రోల్ అవుతూ ఉంటుంది. నా నంబర్ తీసుకోండి, నాకు కాల్ చేయండి. నేను వీడియో కాల్లో మీకు కరెక్ట్గా చెప్తాను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి అనేది, ఎలా శ్వాసించాలి, ఏమేమి ఆసనాలు చేయాలి. ఒక నౌకాసనం ఒకటి కాదు, వేరే వేరే ఆసనాలు ఉన్నాయి. ఒక 5-6 ఆసనాలు రిపీటెడ్గా చేయాలి. దానికి ప్రాపర్గా చెప్పాలి. అది ఊరికే మాటలతో చెప్పేది కాదు, చేపించాలి. కాల్ చేయండి, తర్వాత నేను చెప్తాను మీకు. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. సార్ ఇంకొక కాలర్ ఉన్నారు సార్, వారితో కూడా మాట్లాడండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు నాగలక్ష్మి అండి, మనం గుంటూరు నుండి మాట్లాడుతున్నాం. ఓకే అండి, మీ సమస్య ఏంటో సార్తో చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి తల్లి. నా వయసు 25 అండి. అమ్మా, 4 years నుంచి డస్ట్ అలర్జీ అండి. డస్ట్ అలర్జీనమ్మా? ఎన్ని మెడిసిన్స్ వాడినా మళ్ళీ వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంది. మీరు నా నంబర్ తీసుకొని నాకు తర్వాత కాల్ చేయండి అమ్మా. దానికి మీకు వీడియో కాల్లో కొన్ని ప్రక్రియలు నేర్పిస్తాను. నేను జలనేతి, సూత్రనేతి, కొన్ని శ్వాస ప్రక్రియలు నేర్పిస్తాను. మీకు లైఫ్ లాంగ్ అది ఇంక మళ్ళీ రాకుండా పోతుంది. లేదంటే భవిష్యత్తులో ఇంకా వేరే వేరే సమస్యలకు దారి తీయడానికి ఆస్కారం ఉంటుంది. ఈవెన్ డిప్రెషన్, యాంగ్జైటీ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో మీరు ముందుగానే ఇప్పుడే మీరు దానికి కరెక్ట్గా ఆ ముక్కుల్ని ఫ్రీ చేసుకొని ప్రాపర్ ప్రాణశక్తి లోపలికి పోయే విధంగా చేసుకున్నారంటే మీకు భవిష్యత్తులో మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది, బాగుంటుంది, తగ్గిపోతుంది, తప్పకుండా తగ్గిపోతుందమ్మా. నా నంబర్ తీసుకున్న తర్వాత నాకు కాల్ చేయండి అమ్మా, రేపు కానీ ఏదో టైంలో. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ అయితే ఫైనల్గా ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉంటాయో వాళ్ళు లైఫ్ లాంగ్ ఇప్పుడు మనం చెప్పిన ఫుడ్ తినకుండా ఉండాలంటారా, లేకపోతే మీరు ఇప్పుడు చెప్పినట్టు ఒక సరైన గురు ఆధ్వర్యంలో సరైన వ్యాయామం చేస్తే దాన్ని తగ్గించుకునే తత్వం ఏమైనా ఉంటుందంటారా? తప్పకుండా అమ్మా. ఈ గ్యాస్ ట్రబుల్ అనేది చాలా సింపుల్ డిసీజ్ అమ్మా. డిసీజ్ కాదు, యాక్చువల్గా డిజార్డర్, డైజెస్టివ్ డిజార్డర్. సో డైజెస్టివ్ ఆర్గాన్స్ని ప్రాపర్గా పెట్టుకోవడానికి మనం చెప్పిన విధంగా ఆహార నియమాలు,
ఆసనాలు, నేను చెప్పినటువంటి ఆసనాలు, ప్రాణాయామాలు, వాళ్ళ శరీరాన్ని తత్వానికి అనుగుణమైనటువంటి ప్రాణాయామాలను ఈ 3 ప్రక్రియలను సక్రమంగా చేసుకుంటూ ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే చక్కగా నిద్ర, తర్వాత ఎక్కువగా టెన్షన్ పడకుండా కొంచెం మనసును ప్రశాంతంగా పెట్టుకోవడానికి ధ్యానం, రోజుకు 1 గంట, గంటన్నర, 20 నిమిషాల నుంచి 1 గంట, గంటన్నర సేపు రెగ్యులర్గా బాడీ ఎక్సర్సైజు, బ్రీత్ ఎక్సర్సైజు, తర్వాత ఆహార నియమాలు, తర్వాత మన వర్క్ని చేసుకుంటూ కూడా ఒకవేళ స్ట్రెస్ ఉన్నా కూడా దాన్ని అధిగమించడానికి కావలసినటువంటి ప్రక్రియలు ప్రాణాయామం, ధ్యానం ద్వారా మన శరీరాన్ని, మనస్సును ఒక ప్రాపర్ దీంట్లో ఒక ప్రాపర్ వేలో కనుక మన లైఫ్ స్టైల్ని కనుక పెట్టుకున్నామంటే ఖచ్చితంగా బయటపడచ్చు ఈ యొక్క గ్యాస్ ట్రబుల్ నుంచి. మళ్ళీ భవిష్యత్తులో అది రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. దానికి యోగ మార్గంలో అత్యంత అద్భుతమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. సో వాటిని ఫాలో అవుతూ ఒక లైఫ్ స్టైల్ని సెట్ చేసుకుంటే ఖచ్చితంగా గ్యాస్ ట్రబుల్ నుంచి 100% బయటపడవచ్చు. ఇది నేను ఎంతోమందికి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. మళ్ళీ రాకుండా మనం ప్రికాషన్స్ ఇస్తాం. నీళ్లు తాగే విధానము, అన్నం తినే విధానము, అలా మనం ఒక లైఫ్ స్టైల్ని వాళ్ళలో ఇన్కల్కేట్ చేస్తామన్నమాట, ఇంక్లూడ్ చేస్తాం. ఇలా నీళ్ళు తాగాలి అంటే సిప్ నీళ్ళు తాగాలి, కూర్చొని నీళ్ళు తాగాలి, ఉదయాన్నే లేచిన వెంటనే గోరువెచ్చటి నీళ్ళు తాగాలి, భోజనం చేసేటప్పుడు ఒక 10 నిమిషాల వరకు నీళ్లు తాగిన వెంటనే భోజనం చేయకూడదు, ఒక 10-15 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి. భోజనం చేసిన తర్వాత ఒక 1.5 అవర్ నీళ్లు తాగకూడదు, గ్యాప్ ఇవ్వాలి. తర్వాత బాగా నమిలి తినాలి ఆహారాన్ని, ఎక్కువగా బాగా నమిలి. 32 పళ్ళు ఉంటాయి మనం, కనీసం 32 సార్లు ఒక ముద్దను నోట్లో పెట్టుకున్న ముద్దను 32 సార్లు నమలాలి. సో ఇలాంటి టెక్నిక్స్ని నీళ్లు తాగేటప్పుడు సిప్ తాగాలి. గుట్ట తాగుతారు మామూలుగా, అలా తాగకూడదు. ఇలా పడుకునే విధానము, భోజనం చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ పడుకోవాలి, రైట్ సూర్యనాడిని ఆడించాలి. సో ఇలా లైఫ్ స్టైల్లోనే వాళ్ళకు కొన్ని పద్ధతులు నేర్పిస్తాం. ఆ పద్ధతులు నేర్చుకుని వాళ్ళు ఫాలో అయితే డాక్టర్ దగ్గర పోయిన అవసరం లేదు, మందులు మింగిన అవసరం లేదు. ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్లనే గ్యాస్ ట్రబుల్ కంప్లీట్గా పోతుంది, డైజెస్టివ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇంతటి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. నమస్తే. విన్నారు కదండి, ఆసనాలు అనేవి ఇప్పుడు మనకి సార్ ఏవేవి ఆసనాలు అయితే చెప్పారో గ్యాస్ కోసం, అవి ఏ ఆసనాలు కూడా మీరెవ్వరు కూడా డైరెక్ట్గా యూట్యూబ్లో కొట్టి చేయకండి. ఎందుకంటే మనకి గురువు లేకుండా ఎప్పుడు కూడా ఏ ఆసనాన్ని కూడా వేయకూడదండి. ఒక ఆసనం అనేది మనకి ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందో అదే ఆసనాన్ని మనం అర్థం చేసుకోకుండా వేస్తే అంతే అనారోగ్యాన్ని కూడా ఇస్తుందండి. ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్తే.